సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. మా దగ్గర అండి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరండి? లోకేష్ గారు. ఎలా ఉందండి ఆయన పనితీరు? అంటే 6 నెలలే కదా వచ్చి, అప్పుడే ఎట్లా చెప్తాం. ఇప్పుడు వరకు అయితే ఎలా ఉంది? అదే కదండి, ఇప్పుడే స్టార్ట్ చేసింది. కొన్నాళ్ళు ఆగితే కానీ చెప్పలే. కొత్తగా రోడ్లు వేస్తున్నారు అంటున్నారు, మీకు ఏమైనా కనపడ్డాయా? రోడ్లు అయితే గుంటలు పూడుస్తున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది? గతంలో రోడ్లే లేదు, ఇప్పుడు రోడ్లు పని చేస్తున్నారు. గతంలో జనాలకి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా రాలేదు. అంటే అమరావతి రాజధాని ఫిక్స్ అయింది, ఇది ఎంతవరకు మంచిదంటారు? అమరావతి రాజధాని మాత్రం కన్ఫర్మ్ అయిద్దండి, కానీ పెద్ద ప్రాజెక్ట్ కదా, మరి డబ్బులు లేవు కదా, చూసుకోవాలి. అది ఒకటి చూసుకుంటే ఇక రాష్ట్రం అంతా ఎలా ఉన్నా అమరావతి మాత్రం డెవలప్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనే పోషిస్తున్నాడు. అది ఇంకా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో, అదే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే చెప్పేది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. కాబట్టి ఆ పాత్ర ఇంకా గట్టిగా పోషిస్తే. గతంలో కూడా హోమ్ మినిస్టర్ గారి గురించి కూడా కొంచెం మీరు సరిగా పనిచేయట్లేదు, మీరు రెస్పాండ్ అవ్వాలని మాట్లాడారు, అలాగంటారా? అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా లోటుపాట్లు ఉంటే చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కదా, ఈయనే ఉన్నాడు కాబట్టి ఈయనే చెప్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ రెడ్ బుక్ గురించి మీరు ఏమంటారు? అంటే వైసీపీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కనపడే అలా కనపడుతున్నాయి. మరి అది కొంత చెరిపేసుకుంటే ఆ మచ్చ బాగుంటుంది. ఓకే, అదేవిధంగా ఫైనల్ క్వశ్చన్, ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే కూటమి గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ అవుద్ది ఏపీ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఎలా చూస్తాడు? ఏమో చెప్పలేమండి, 6 నెలలే కదా అయింది. ఒక 2 సంవత్సరాలు చూస్తే గానీ చెప్పలేం. ఇప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పి పీడిఎస్ రైస్ ని పట్టుకున్నారు, దీని గురించి ఏమంటారు? మరి చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్ ఉందో లేదో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళారు, చేశారు. అన్ని విషయాల్లో అట్లనే చేస్తే బాగుంటుంది. ఇసుక సేనేజ్ దగ్గర కానివ్వండి, తర్వాత లిక్కర్ లో కానివ్వండి, తర్వాత రెడ్ శాండల్ స్మగ్లింగ్ లో కానివ్వండి, అన్నిట్లో మన ఫుడ్ పొల్యూషన్ ఉంటుంది, కొంచెం అడల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. దానిలో కూడా అన్నిట్లో గవర్నమెంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తే, పవన్ కళ్యాణ్ గారు అలానే పనిచేస్తే బాగుంటది. ఆయన సీఎం అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉన్నది? ఇప్పటి వరకు ఈ 6 నెలలు చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది? పర్లేదు, భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతారంటారు? అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.